అబ్బా అబ్బా అబ్బా. ఆపవేంటే వద్ద చెయ్యి చెయ్యి చెయ్యవే. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బా, ఈ జుట్టు ఎంత అందంగా ఉందో అత్తయ్య గారు. అత్తయ్య గారు, మిమ్మల్ని చూస్తుంటే ముచ్చటేస్తుంది అత్తయ్య గారు. అలాగా? అవును, ఒకసారి అత్తల్ని చూసుకోండి. చూసుకోండి. ఏంటన్నా చుట్టిలా చేసావు? ఏమైనా ఇది ఏమైనా తెల్ల చుట్టూ నల్లగా అవుతుందని చెప్పి ఎంత పని చేసావు? అది అవునక్క, ఇందాక నాతో అత్తయ్య గారి నెత్తి మీద జుట్టు లేకుండా చేస్తానన్నావు. ఈ ఆయిల్ తోనేనా? అంటే అంటే హిమాలయాల నుంచి ఆయిల్ తెప్పించింది నాకు గుండె చేయడానికా? నాకు అర్థమైంది. కేశ కండమ్మ ఆయిల్ తెచ్చింది నా కేశాలు ఖండఖండాలుగా చేయడానికా? నా మీద లేనిపోని ప్రేమ నటించి నన్ను నమ్మించి 5,000 రూపాయలని ఆశ పెట్టి ఒక పథకం ప్రకారం నాకు గుండు చేద్దామనుకున్నారా? లేదత్తయ్య గారు, ఎక్కడో ఏదో తేడా జరిగింది. ఎక్కడ తేడా జరిగిందో నేను చెప్తాను. నువ్వు ఇక్కడ ఈ పక్కకు రా. ఎక్కడ తేడా జరిగిందంటే మళ్ళీ మళ్ళీ అత్తయ్య గారు, బాధపడకండి. కత్తిలా లేచి నించున్న మీ జుట్టుని శుద్ధి మెత్తగా మార్చి ఆయిల్ నా దగ్గరుంది. నిజంగానా? అవును, మొన్న మా ఫ్రెండ్ కాశీ నుంచి తెచ్చింది. అది కొంచెం రాసుకుంటే చాలు, జుట్టు పట్టు కన్నా మెత్తగా అయిపోతుంది. ఇంకా ఆలస్యం ఎందుకమ్మా, తొందరగా కానీ. ఈ దెయ్య కృప నుంచి నాకు విముక్తి కలిగించమ్మా. అయ్యో అత్తయ్య గారు, అత్తయ్య గారు, అత్తయ్య గారు, ఇదిగోండి ఇదే నేను రాస్తాను. అత్తయ్య గారు,
ఇప్పుడు చూసుకోండి. సూపర్ మధు. అమ్మా, మళ్ళీ నా జుట్టు నాకు వచ్చింది. ఆ దెయ్యం జుట్టు పోయింది. నువ్వు చాలా గ్రేట్ తల్లి. ఇలాంటి సింగిల్ కోడలు చేసిన పని నుండి నీలాంటి తెలివైన కోడల వల్ల నేను బయటపడ్డాను. నువ్వు నా కోడలివి కాదు, జుట్టు దాతవి. పట్టులాంటి జుట్టు ప్రసాదించిన దేవతవి. అంతే. Thank you, అత్తయ్య. అయ్యో, నేనే నీకు థ్యాంక్స్ చెప్పాలమ్మా. థ్యాంక్స్ థ్యాంక్స్ థ్యాంక్స్. ఇంకా ఇక్కడ తెచ్చారంటే వెళ్ళండి. అది అత్తయ్య. ఇంట్లో బట్టలన్నీ నువ్వు ఉతుకు, ఇంట్లో పనులన్నీ నువ్వు చెయ్యి. వెళ్ళండి. ఈ బాటిల్ తీసుకొని వెళ్ళండి. ఆ. మనం వెళ్ళి మరి జీ తెలుగులో మహేష్ బాబుది సూపర్ డూపర్ సినిమా వస్తోంది, చూద్దామా? అలాగే అత్తయ్య గారు. పద పద పద. ఇందులో నువ్వు ఆలోచించాల్సిన విషయం కానీ భయపడాల్సిన విషయం కానీ ఏమీ లేదమ్మా. అత్తయ్య గారు నువ్వు అమ్మవి కావాలని కోరుకుంటున్నారు, తనకో మనవడు కావాలని ఆశపడుతున్నారు. ఇందులో డౌట్ పడాల్సిన విషయం ఏముంది చెప్పు? అత్తయ్య దేవతే అయితే కోడల్ని కూతుర్లా చూసుకునేంత గొప్ప మనసే ఉంటే ముడుపు చూసిన మరుక్షణమే ఆనందంతో ఎగిరి గంతులేసేదాన్ని. నా మీద అత్తయ్యకి ఇంత ప్రేముందా అని సంబరపడిపోయేదాన్ని. కానీ మన అత్తయ్య గారు గుండెలు తీసిన బంటు. పైసా కోసం ప్రాణం ఇవ్వగలదు, తీయగలదు. అలాంటి మనిషి ఏ స్వార్థం లేకుండా నా ఇంటి పత్రాలు చింపేసి నన్ను కాపురానికి తీసుకురావడమే కాకుండా కాలు కందకుండా కళ్ళల్లో పెట్టుకుని చూసుకుంటుందంటే అదంతా నిజమని ఎలా నమ్ముతాను? అవునమ్మా, మా అమ్మ ఇంత సడన్ గా మారిపోయిందంటే నాకు అనుమానంగానే ఉంది. దేవుడికి 10 పైసలు కూడా వేయని మా అమ్మ 10 కిలోమీటర్లు నడిచి వెళ్లి మరీ ముడుపు కట్టిందంటే దాని వెనక ఏదో మాస్టర్ ప్లాన్ ఉండే ఉంటుంది. చచ్చా, మాస్టర్ అంటే కళ్ళు పోతాయి. అసలు అన్సూయకు ఆ మాస్టర్ ప్లాన్ ఎందుకు ఇస్తాడు? మీ బొంద. మాస్టర్ అంటే శంకర్ మాస్టర్ అని కాదు, గొప్ప ప్లాన్ అని. ఓహో, నాకెందుకు ఆవిడ మాటలు చేతలు నిజం కావనిపిస్తుంది. నన్ను మంచి చేసుకోవడానికే ఇలా నటిస్తుంది అనిపిస్తుంది. సరే, అలాగే అనుకుందాం. ఇప్పుడు నీకు బిడ్డ పుట్టడం వల్ల ఆవిడకొచ్చిన లాభం ఏంటి? పైగా వాడి పాలకి, పుట్టినరోజుకి, బారసాలకి, అన్నప్రాసనకి ఇలా ఆవిడికి ఖర్చులు పెరగడమే తప్ప ఉపయోగం ఏమీ లేదమ్మా. ఉపయోగం ఉందో లేదో మనల్ని ఉపయోగించుకునేదాకా మనకు తెలీదక్కా. అదే మా అమ్మ స్టైల్. కానీ ఆవిడ ట్రిక్స్ కి దొరకకుండా, ఆవిడికి చిక్కకుండా, ఆవిడ ప్లాన్స్ తిప్పి కొట్టి ఎత్తులన్నీ చిత్తు చేయడమే ఈ మధుమతి స్టైల్. ఇక నుంచి అత్తయ్యతో మంచిగా ఉంటా, మంచిగా నటిస్తూ మెప్పిస్తూ ఆవిడ ప్లాన్ ఏంటో కనిపెడతా. ఆవిడ నోటితోనే అమ్మ నా కోడలు అనిపిస్తా. పాలు కాస్తున్నావా? కాయమ్మా కాయ్. ఈ పాలకొల్లు హల్వా తిన్నాక నాతో తలపడే అవకాశం, నిలబడే అదృష్టం నీకు ఉండకపోవచ్చు. ఈ రోజుతో నీ చాప్టర్ ట్రాక్టర్ కింద పడ్డ టొమాటోలాగా ఫటక్మంటుంది. నీకిస్తాగా ఇప్పుడు ఒక జగ్గు. ఏం డార్లింగ్, భయపడ్డావా? ఏమిటి పిలుపు మారింది? పులుపు తినిపిద్దామని. ఎవరితో?
నీతోనే. చిరిగిపోద్ది. ఏంటది? చేతిలో ఉందే అది. ఓ ఇదా హల్వా నీకోసమే. నీ దిక్కుమాలిన హల్వా నేను అడగలేదే. నువ్వు అడగలేదు, కాకపోతే ఇది మన బెడ్రూమ్లో ఉంటే బాడీకి మంచి ఎనర్జీ. కానీ నాకు నిన్ను చూస్తేనే ఎలర్జీ. పర్వాలేదులే, నేను మార్చుకుంటాను. ఏంటి నీ ఫేసా? కాదు, నీ మనసు. అది నీ వల్ల కాదు. నాకు వేరే దారి లేదుగా. ఏంటి పిచ్చి పిచ్చిగా ఉందా? ఈ అతి తెలివితేటలు మీ అమ్మ దగ్గర చూపించుకో, కొంచెం మేతైనా పెడుతుంది. నాతో పెట్టుకుంటే వాత పడుతుంది, జాగ్రత్త. చిచ్చి యాదవ జన్మ. మనుషుల్ని నమ్మాలండి, ఎప్పుడు ఒకేలా ఉంటారా? మా తప్పేం తెలుసుకున్నా మారాం, మీరు మారకపోతే ఎలాగా? అయినా ఎప్పుడు గిల్లి కజ్జాలే నా సిల్లీగా. అప్పుడప్పుడు రొమాంటిక్ గా హల్వా కూడా తినమన్నారు తెలుసా? ఎవడా అడ్డగాడదా? ఇదిగో నువ్వు అలా తిడితే నాకు ఏడుపు వస్తుంది. నీ ఓవర్ యాక్షన్ చూస్తే నాకు కోపం వస్తుంది. చూడు బాలా, జీవితం అనేది 3 రీళ్ల మూవీ లాంటిది. ఎవడి స్టోరీకి ఎప్పుడు శుభం కార్డు పడుతుందో ఎవ్వరికీ తెలియదు. ఈలోపు కాళ్ళు విరగచ్చు, కళ్ళు పోవచ్చు, చెవుడు రావచ్చు, మాట పడిపోవచ్చు. అన్నీ కలిపి అరక్షణంలో జరిగిపోవచ్చు. సో మై డియర్ మధు, పెళ్ళైన వాడికి శోభనం తప్పదు, శోభనం గదిలో హల్వా తినక తప్పదు. అనివార్యమగు ఈ కార్యము గురించి సందేహము వలదు బాలా. కాబట్టి నువ్వు తొందరగా పని పూర్తి చేసుకుని మన రూమ్కి వచ్చే, నీకోసం వెయిట్ చేస్తుంటానే. అంటే నేను నిన్ను చూస్తూ దీన్ని చూడలేదు. అయ్యగారు ఊపు చూస్తుంటే నా కోసం పెద్ద గుయ్యి తవ్వినట్టు అనిపిస్తుంది. అదేంటో కనిపెట్టి సారు పని పట్టాల్సిందే. సొత్తవేరా తీరా అన్నట్లు తీరా చెయ్యిరా సొత్తవేరా. కొడుకా, ఇదా నీ పాలకొల్లు హల్వా వెనుకున్న ప్లాను? చెప్తా. ఒసేయ్ మధు, ఎదవ ప్లాన్ చేసే నాకు 100 మంది ఫ్యాన్స్ ఉన్నారే. అలాంటి నన్ను ఒక ఫ్యాన్ వేసి గడగడ వణికించేస్తావా? ఇంకుడు గొంతులో కంకరకాయ మొహం వేసుకుని కుంకుడుకాయ రసాన్ని నా కళ్ళల్లోకెళ్ళేలా చేసి నాకే మంట పుట్టిస్తావా? సే మధు, ఈ చేతుగాడు ప్లాన్ వేసాడంటే నీ బతుకింక ఫుట్పాతేనే. అబ్బా,
అంత సీనుందా? ఇప్పుడు మధు పాల గ్లాస్తో బెడ్రూమ్లోకి వస్తుంది. నట్లు బొట్లు పీకేసిన విషయం దానికి తెలియదు కాబట్టి అది మామూలుగానే కింద పడుకోండి, నేను మంచం మీద పడుకుంటా అంటుంది. అప్పుడు నేను దాన్ని రెచ్చగొడతా. ఒసేయ్ మధు, నువ్వే కింద పడుకో, నేనే మంచం మీద పడుకుంటానే అని అంట. అప్పుడది పిచ్చిదానిలాగా ఇంకా రెచ్చిపోయి నన్ను కిందకి నెట్టి అది మంచం మీదకి వస్తుంది. తడేళ్ళు మరి సౌండ్ కట్ చేస్తే అది కింద అంటుంది. అప్పుడు నేను ఏమీ తెలియనట్టుగా మధు ఏమైంది మధు అంట. అప్పుడు అది అంటుంది. అప్పుడు నేను అమ్మా అన్నయ్యలు వదిళ్ళు అందరూ రండి రండి అని పిలుస్తాను. నడు విరిగిపోయి పైకి లేవలేక సరిగ్గా నుంచోలేక జన్మమెత్తితిరా హల్వా తింటినిరా బతుకు సమరంలో ఓడిపోయితిరా చేతు చేతుల్లో ఓడిపోయితిరా అని పాడుకుంటూ జీవితాంతం అది మంచం మీదే ఉంటే అబ్బా ఎంత బాగుందా ఊహా. ఆహా, ఇంకెక్కువ లేట్ చేయకూడదు. వెంటనే మనం వెళ్ళి ఫ్రెష్నప్ అయి వచ్చేయాలి. చైతు కమాన్ గెటప్. మల్లె పూలు గొల్లు మన్నవి పక్కలోన. ప్లాన్ పగడ్బందీగానే వేశావు. పాపం తలుపేయడమే మర్చిపోయావు. చెప్తా, నీ దిక్కుమల్ల ప్లాన్ని తిప్పికొట్టి దెబ్బకు దెబ్బ తీస్తా. రెడీగా ఉండు. ఏంటే ఈ రాక్షస్ ఇంకా రాలేదు? వచ్చావా? రావే రా. ఈ రోజు నుంచి నీకు నడిచే బాధ తప్పి లైఫ్ లాంగ్ వీల్ చైర్లో కూర్చునే అదృష్టం రాబోతోంది. మంచానికి నట్లు తీసి నా నడుం విరగొడతామని కోటి ఆశలతో ఎదురు చూస్తున్నట్టున్నావు. పాపం నేనిచ్చే రివర్స్ గేర్ కి నీ నడుం విరగపోతుంది. జాగ్రత్త సుమి. రామదు పాలు తీసుకోండి. కోపంతో రగిలిపోవాల్సింది సిగ్గుపడి మెలికలు తిరిగిపోతుందేంటి? పాపలో ఏదో తేడా కొడుతోంది. తీసుకోండి, పాలు చల్లారిపోతాయి. దేవుడా, మధు పడుకో, నేను చాపేసుకుంటాలే. వద్దండి, ఈరోజు మీరే మంచం మీద పడుకోండి, నేను చాప మీద పడుకుంటాను. నేను పడుకోను. ఏ అంటే నిన్ను కింద పడుకోబెట్టానని మా అమ్మకి తెలిసిందనుకో, నన్ను మా అమ్మ కింద పడేసి కొడుతుంది. అదీగాక నీలాంటి సుందర సుకుమార అపురూప సౌందర్య రాసి కింద పడుకుంటే నేను తట్టుకోలేను మధు. అందుకని నేనే కింద పడుకుంటాను, నువ్వు మంచం మీద పడుకో. ఏ కుదరదు, మీరు మంచం మీద పడుకోవాల్సిందే. కుదరదు, మంచం మీద నువ్వే పడుకోవాలి అంతే. లేదు, మీరే పడుకోవాలి. లేదు, నువ్వే పడుకోవాలి. నో, నేను నో. అత్తయ్య గారు, అత్తయ్య గారు, అత్తయ్య గారు. ఏంటి అమ్మని పిలుస్తున్నావా? నేనే కాదు, మీరు కూడా పిలిచారండి. చచ్చాను. ఏమైందమ్మా మధు, ఎందుకలా అరిచావు? వీడేమైనా అన్నాడా? చూడండి అత్తయ్య గారు, ఉదయం టీవీ కేబుల్ తీపించానని తెలిసి ఆయన్ని మంచం మీద పడుకోమంటే పడుకోనంటున్నారు. అలిగాడా? ఏరా, మధుమతి ఏం చేసినా మన మంచి కోసమే కదా.
నోరు మూసుకొని వెళ్ళి పడుకో. లేదు నేను పడుకోనమ్మా. ఏ ఎందుకు పడుకోవు? నాకు భయం అమ్మా, నేను కిందే పడుకుంటాను. హ? భయమా? మంచం మీద పడుకోవడానికి భయం ఏంట్రా పిచ్చి సన్నాసి? పడుకో. అమ్మా నన్ను బలవంతం చేయకమ్మా, ఆ తర్వాత జరగబోయేది తెలిస్తే నువ్వే బాధపడతావు. ప్లీజ్. నేనేం బాధపడ్ను, పైగా సంతోషపడతాను. నోరు మూసుకొని పడుకో. నేను పడుకోను. రే పడుకుంటావా లేదా 2 పీకమంట? నేను పడుకోను పడుకోను పడుకోను. మధు నువ్వు వెళ్ళి ఆ కర్ర తీసుకురమ్మా. వద్దమ్మా పడుకుంటాను. ఆ. హ? రేయ్ పెట్టుకున్న దండాలు చాలు, పడక. విరిగిపోతుందేమోనమ్మా. ఏంటి? హ? విరగడం ఏంట్రా? అమ్మా అవునండి, విరగడం ఏమిటి? అంటే ఇప్పుడు నువ్వు వెళ్ళి కర్ర తీసుకొచ్చావు అనుకో, అమ్మ నన్ను కొడుతుంది కదా, అప్పుడు కర్ర విరిగిపోతుంది కదా, అలా అలా చెప్పాను అనమాట. చాలు చాలు చాలు, పడక.